సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మల్లన్న సాగర్ ను అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులు వేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్ లో ఏమంటాడు, 2 పంటలకు సన్నవట్లకు బోనస్ ఇచ్చినామని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా, అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్నవట్లకు బోనస్ ఇచ్చినావా? చెప్పు నాకు, నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు చేస్తావా? రుజువు చేస్తావా 2 పంటలకు బోనస్ ఇచ్చినాని? వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు. ప్రతి ఏడాది 2 పంటలకు సన్నవాట్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగి కొట్టిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా వానకాలం ఇచ్చిండు, ఈ యాసంగి ఇస్తాడా ఇయ్యడా ఇంతవరకు స్పష్టత లేదు. బడ్జెట్ లో సాక్షిగా పచ్చి అబద్దాలు బట్టి గారు వల్లే వేశారు.